తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. నేను నిన్ను జాతులకు జ్యోతినిగా నియమింతును, అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించును. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 6వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవునిచే మిక్కిలిగా ప్రేమించబడుతున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన దేవుడు మిమ్ము తన విలువైన విశిష్టమైన వరములతో నింపునుగాక. ప్రభువు ఈనాటి జీవవాక్యం ద్వారా తన ప్రవక్తలకు చేసిన వాగ్దానాన్నే మనకు కూడా వినిపిస్తున్నాడు. ఈనాడు తల్లి శ్రీసభ బప్తిస్మ యోహాను గారి జయంతిని కొనియాడుతుంది. దేవుడు ఏ విధంగానైతే పునీత బప్తిస్మ యోహాను గారిని ఎన్నుకొని ఇజ్రాయేలు ప్రజలకు ముందుగా రాబోవు మెస్సయాను గూర్చి ప్రకటించే దూతగా, ప్రవక్తగా, జ్యోతిగా ఎన్నుకున్నాడో, అలాగనే మనలను కూడా తన ప్రజగా ఎన్నుకున్నాడు. తన దూతగా, తన సేవకునిగా, తన సువార్త ప్రకటించేవానిగా, తన తరపున మాట్లాడేవానిగా, అన్యులకు ప్రభుని తెలిపే జ్యోతిగా ప్రభువు పిలుచుకున్నాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ వాక్యం మన బాధ్యతను గుర్తు చేస్తుంది. ప్రభుని బిడ్డలముగా నీతిగా, విశ్వాసంతో, భక్తితో జీవించాలని, ప్రభుని అద్భుత కార్యాలను ఎల్లవేళలా చాటాలని, వెలుగు పుత్రులముగా మన సత్కార్యాలను అన్యుల ముందు ప్రకాశింపచేయాలని, క్రీస్తు తెలియని వారికి క్రీస్తుని రక్షకునిగా పరిచయం చేసేవారికి దీవెనగా మారాలని, మన జీవితమే వారికి ఆదర్శంగా ఉండాలని గుర్తు చేస్తుంది. ప్రభువు మనలను ఎన్నుకొనినది మనం జ్యోతిని పొందుకొని ఆ జ్యోతిని 10 మంది జీవితాలలో వెలిగింప చేయాలని, స్తంభంపై ఉండు దీపములా ఉంటూ చీకటిలో నడుచువారికి వెలుగునివ్వాలని. కావున ప్రభుని ఎన్నికను మనసారా అంగీకరిస్తూ ప్రభుని వాక్కులు మన జీవితాలలో, అన్యుల జీవితాలలో నెరవేరునట్లు సహకరించుదాం. ప్రార్థించుదము. మా జీవన జ్యోతి అయిన దేవా, మీరు మా కొసగిన వెలుగును బట్టి మీకు స్తోత్రాలు అర్పిస్తున్నాము. మమ్మ సదా మీ వెలుగు పుత్రునిగా ఉంచుకుంటూ ఆ వెలుగును, మీ అద్భుత కార్యాలను ప్రపంచమంతా చాటుతూ సకల జాతి జనులకు జ్యోతిగా ఉండు భాగ్యాన్ని, వరాన్ని మాకివ్వమని నజరేయుడగు యేసయ్య నామములో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.